హలో అండి, నమస్తే. తొలి ఇండియన్ సెలబ్రిటీ అవార్డు సాధించిన మెగా హీరో. ఆ మెగా హీరో ఎవరో కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. పాన్ ఇండియన్ రేంజ్లో RRR సినిమాతో గ్లోబల్ స్టార్గా పేరు సంపాదించిన మన రామ్ చరణ్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అవార్డు సాధించిన మొట్టమొదటి తెలుగు ఇండియన్ సెలబ్రిటీగా మన రామ్ చరణ్ ఈ ఘనత సాధించడం జరిగింది. RC16తో గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ చరణ్కి మొట్టమొదటి ఇండియన్ సెలబ్రిటీ అవార్డు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇండియా నుంచి, మన తెలుగు నుంచి ఈ హీరోకి అవార్డు రావడం అంటే ఆశామాష విషయం కాదు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డు ఫంక్షన్లో ఈ అవార్డు తీసుకుంటున్న మొట్టమొదటి ఇండియన్ తెలుగు యాక్టర్ రామ్ చరణ్ ఈ అవార్డు సాధించడం గొప్ప విషయంగా భావిస్తున్నారు ఫ్యాన్స్ మీరేమంటారు? రామ్ చరణ్ ఈ అవార్డు సాధించిన సందర్భంగా మీరేమంటారు? మీరు నాకు ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కానీ రామ్ చరణ్ అంతకంతకు తన స్టైల్లో, తన యాక్టింగ్ స్టైల్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఒక్కొక్క సినిమాని తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో ఒక లెవెల్ తీసుకెళ్తూ ఇప్పుడు ఇండియన్ ఆర్ట్ కల్చర్ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు ఇండియన్ సెలబ్రిటీగా అవార్డు సాధించడం అంటే చాలా గొప్ప విషయం. మన ఇండియా 3 రంగుల జెండాని ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ మెల్బోర్న్లో ఈ అవార్డు ఫంక్షన్లో మన 3 రంగుల జెండాని ఎగరవేయడానికి మన రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నాడు. మన రామ్ చరణ్ కోసం ఒక లైక్ కూడా చేద్దాం. ఇలాంటి ఘనతలు, ఇలాంటి మరిన్ని ఘనతలు సాధించాలని మనం రామ్ చరణ్కి సపోర్ట్గా నిలవాలని మనం కోరుకుందాం. మీరందరూ నా ఛానల్ని ఒక సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి, మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ గ్లోబల్ స్టార్గా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి గ్లోబల్ స్టార్కి ఆర్ట్ కల్చర్ అండ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆర్ట్ కల్చర్ అవార్డు అంటే మామూలు విషయం కాదు. ఇది మొట్టమొదటి ఇండియన్ తెలుగు హీరోకి ఈ ఘనత రావడం అంటే తెలుగు ఇండస్ట్రీలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీరు రామ్ చరణ్కి ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి ఫిల్మ్ న్యూస్తో మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాను. ఓకేనండి, బాయ్.